ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉచ్చు బిగిస్తోంది. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ అనుమతిచ్చారు. ఈ కేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిధుల దుర్వినియోగంపై విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్. గతేడాది డిసెంబర్ 19న కేటీఆర్ పై కేసు నమోదు చేసింది ఏసీబీ. కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో ఆయన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఈ ఏడాది సెప్టెంబర్ 9న అనుమతి కావాలంటూ ఏసీబీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు లేఖ రాసింది. తాజాగా గవర్నర్ ఆ ఫైలుపై సంతకం చేశారు. దాదాపు 70 రోజుల తర్వాత గవర్నర్ కేటీఆర్ ను విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక 54.88 కోట్ల రూపాయల లావాదేవీల విషయంలో కేటీఆర్ పై అభియోగాలు ఉన్నాయి. తాజా పరిణామంతో కేటీఆర్ పై అభియోగాలు నమోదు చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. అయితే విచారణ తర్వాతే ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఈ కేసులో కీలక నిందితులైన ఐఏఎస్ అరవింద్ కుమార్ పై డీఓపీటీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఒకవేళ కేంద్రం అనుమతిస్తే ఆయనపై కూడా ఏసీబీ అభియోగాలు నమోదు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ కేసులో A1గా ఉన్న కేటీఆర్ 4 సార్లు విచారణకు హాజరయ్యారు. A2గా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఇదే కేసులో విచారణకు హాజరయ్యారు. తాజా పరిణామంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 జూన్లో నిర్ణయించింది. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తామని ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫార్ములా ఈ కార్ రేస్ పోటీలు జరిగాయి. పోటీల నిర్వహణకు అప్పటి మంత్రి కేటీఆర్, మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా కమిటీగా ఏర్పడ్డారు. పోటీలకు స్పాన్సర్గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు గ్రీన్ కో కంపెనీ వ్యవహరించింది. ప్రమోటర్గా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థ వ్యవహరించింది. ట్రాక్ సిద్ధం చేసే పని ప్రభుత్వం పూర్తి చేసింది. మిగతావన్నీ గ్రీన్ కో తీసుకుంది. హుస్సేన్ సాగర్ వద్ద 11 ఎకరాల స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 2.37 కిలోమీటర్ల ట్రాక్ సిద్ధం చేశారు. పోటీల నిర్వహణకు 200 కోట్లు వెచ్చించినట్లు అప్పట్లో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈవెంట్ నిర్వాహక సంస్థగా వ్యవహరించిన గ్రీన్ కో 150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్లు ఖర్చు పెట్టింది. రోడ్లు, ఇతర అవసరాలకు హెచ్ఎండిఏ తరపున 20 కోట్లు ఖర్చు చేశారు. ఆ ఈవెంట్ విజయవంతం కావడంతో సీజన్ 10 కూడా హైదరాబాద్లో నిర్వహించేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్తో 2023 అక్టోబర్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్ఎండిఏ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే 55 కోట్లు చెల్లించిందనేది అభియోగాలు ఉన్నాయి. 2023 డిసెంబర్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 10న ఈ రేసింగ్ పోటీలు నిర్వహించాల్సి ఉంది. కానీ ఈవెంట్ను రద్దు చేసుకుంటున్నట్లు జనవరి 6న FIA ప్రకటించింది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని మున్సిపల్ శాఖ ఉల్లంఘించడంతోనే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నామని ప్రకటించింది. దీనిపై నోటీసులు ఇస్తామని తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఒప్పందం జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల సంఘం ఆర్థిక శాఖ నుంచి అనుమతి తీసుకోలేదని చెప్పింది. ఈవెంట్కు ప్రభుత్వం ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండాలని, ఖర్చును గ్రీన్ కో FIAనే భరించాలని చెప్పింది. అలా కాకుండా గ్రీన్ కోను తప్పించి హెచ్ఎండిఏ నిర్వహణ ఒప్పందం చేసుకుందని తెలిపింది. RBI అనుమతి లేకుండా కొంత మొత్తాన్ని విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించడం, ముందుగా డబ్బు చెల్లించి 2 వారాల తర్వాత ఒప్పందం చేసుకున్నట్లుగా ప్రాథమికంగా గుర్తించామని తెలిపింది. ముఖ్యమంత్రికి సమాచారం లేకుండానే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ముందస్తు చెల్లింపులు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ వ్యవహారంపై జనవరి 9న ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, గత అక్టోబర్లో హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న అరవింద్ కుమార్కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసులు జారీ చేశారు. అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఒప్పందం చేసుకున్నట్లుగా అరవింద్ కుమార్ వివరణలో పేర్కొన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేటీఆర్ పై తెలంగాణ సర్కార్ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రశ్నించే గొంతులను సీఎం నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. పూర్తి పారదర్శకతతో ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించామని
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కేటీఆర్ పెంచారన్నారు. కేటీఆర్ పై అక్రమ కేసులు బనాయించి అధికార పార్టీ నేతలు రాక్షసానందం పొందుతున్నారన్నారు. కేటీఆర్ కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని హరీష్ రావు తెలిపారు.